ఈరోజు వాగ్దాన సందేశం యెషయా గ్రంథం 30:19 వచ్చిన నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ప్రభు యేసుక్రీస్తు వాక్యం దీవించను కాక ఆమె ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ఎడల కలిగి ఉన్న కరుణ వాత్సల్యతను వారికి అనుగ్రహించు దీవెనను ప్రవక్త యెషయా వారికి వివరించుచు ఈ మాట సెలవిచ్చినారు. ఏంటిది? నీవిక కన్నీళ్లు విడవవు. నీవు కన్నీళ్లు విడవద్దంటే నువ్వు కన్నీళ్లు విడిచగల కారణం ఏంటిది? చూడండి. మొదటిగా, దేవుడు నీ మొరను వినును. యెషయా 30:19 వచనం. రెండోది, నిశ్చయంగా నిన్ను కరుణించిన. యెషయా 30:19 వచనం. మూడోది, నీకు ఉత్తరం ఇచ్చును. యెషయా 30:19. నాలుగోది, కష్టకాలంలో నీతో ఉండి నిన్ను నడిపించును. యెషయా 30:11 వచనం. సమృద్ధి కలుగ చేయను. యెషయా 30:23 వచనం. గాయములు కట్టును. యెషయా 30:26 వచనం. నీకు వెలుగు కలుగ చేయను. యెషయా 30:26 వచనం. సహోదరుడా, సహోదరి, దేవుడు నీ మీద దయచూపవలని కరుణించవలనని ఆశించున్నాడు కనుక నువ్వు దేవునికి సంపూర్ణంగా లోబడు, విధేయత చూపు. తద్వారా దేవుడు తనకు అనుగ్రహించు జాలి ద్వారా కన్నీటిని కరుణమైన ఆయన నిన్ను కరుణించి కాపాడి రక్షించి సాయం చేస్తాడు. నీవిక కన్నీళ్లు విడవవు. చూడండి, నీ సమస్యలు తొలగిపోతాయి. నీకు ఆనందం కలగజేస్తాడు. ప్రభు యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. ఎవరెవరు విన్నారో వారందరూ దీవించి, సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. దయచేసి చర్చీలు కడుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం, పేదవారికి సాయం, పాస్టర్లకు సాయం చేస్తాం. ఈ పరిచయం ప్రోత్సహించి బలపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.